ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం సిహెచ్ పోతేపల్లి గ్రామంలోని గోద్రేజ్ అగ్రోవేట్ లిమిటెడ్ పామ్ ఆయిల్ ఫ్యాక్టరీని అందరికీ పరిశ్రమల ఉపాధి కల్పన కార్యక్రమానికి హాజరైన ఎన్డీఏ కూటమి జనసేన పార్టీ పౌర సరఫరాల శాఖ మాత్యులు నాదెండ్ల మనోహర్ సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంట్రి సెల్వి ఆయనకు స్వాగతం పలికారు. గోద్రేజ్ అగ్రోవేట్ అందరికీ పరిశ్రమల ఉపాధి కల్పన కార్యక్రమానికి హాజరైన లిమిటెడ్ చైర్మన్ సిఇఓ కూడా నాదెండ్ల మనోహర్ కు పుష్పగుచ్చంతో స్వాగతం పలికి ఫ్యాక్టరీ కార్యకలాపాలపై వివరాలు అందించారు. కార్యక్రమంలో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, ఉంగటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు, ఏలూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు రెడ్డి అప్పలనాయుడు, గోపాలపురం ఇన్ఛార్జ్ సువర్ణరాజు, మండల నాయకులు నరసింహరాజు, పార్టీ నేతలు, రైతులు పాల్గొన్నారు. Capacity for your project. So it is the 2.5 meter. 2.5. So all units will have this pump. Rice mill కూడా పెడుతున్నారు. Rice mill కూడా పెడుతున్నారు. We also have 2.5 megawatt. We will waste from our generator. This only for your consumption or you are producing? No, I want only for sufficient. What about solar? Don't have any solar? Because right now whatever we have, it is good enough. Second is solar doesn't make sense for us because 6 months our plants are not running. Okay. So you put up a set and rooftop. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ముఖ్య అతిథులందరికీ కూడా స్వాగతం. ఫోకస్ బస్ జంగారెడ్డిగూడెం జడ్పీటీసీగా వేదిక రాకుండా కూర్చున్నామండి. మనం ఇవ్వడం జరిగింది. అలాగే మన జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఎక్కువ అని, ఫుడ్ ప్రాసెసింగ్ స్కోప్ ఎక్కువ ఉన్నాయని మనం కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో సేమ్ గారికి చెప్పాము. మళ్ళీ కంటిన్యూస్ రివ్యూతో మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి సపోర్ట్ తోటి ఇప్పటికే 59 యూనిట్స్ ఇచ్చి ఉన్నాము. 22 ఉద్యమ రిజిస్ట్రేషన్ ప్రోగ్రామ్ చేసి ఉన్నాము. 15 ఆంటర్ప్రెనర్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేసి ఉన్నాము. 12 ఫార్మర్ ఇండస్ట్రీస్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసి ఉన్నాము. మనకు ప్రతి నెల డిఐపిసి డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ రైతాంగం పండిస్తున్నారు. దానికి పోటీగా మన ఏలూరు జిల్లాలో రైతాంగం పామాయిల్లో అటువంటి దిగుబడి తీసుకొస్తున్నారంటే అంతకన్నా గర్వకారణమైన విషయం ఏం చెప్పండి. అసలు నిజంగా మనస్ఫూర్తిగా మన రైతు సోదరులందరూ కూడా అభినందిస్తున్నాం. ఇంకా చేయాలి, కొత్త టెక్నాలజీని వాడాలి, సౌకర్యాలు పెంచుకోవాలి, రోడ్లు మరమ్మతులు చేయాలి, గ్రామీణ ప్రాంతాల్లో రక్షణ మంచినీటి పథకం తీసుకురావాలి. దానికి కూడా వాళ్ళకి ప్రత్యేకంగా నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. ఎందుకంటే దాదాపు వాళ్ళ సిఎస్ఆర్ నుంచి కొంతవరకు వాళ్ళు నిధులు ఖర్చు పెట్టి మన చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో వాళ్ళు మంచినీటి సౌకర్యం కూడా కల్పించారు, పాఠశాల అభివృద్ధి కూడా చేశారు. కానీ మనం అందరం కూడా ఆలోచించాల్సింది మన భవిష్యత్తు. ఒక 3 నెలల కోసం 2 నెలల కోసం ఆలోచిస్తే జరగవు ఇటువంటి కార్యక్రమాలు. కనీసం రాబోయే దశాబ్ద కాలం మనం ఏం చేయాలి, పామాయిల్ తోట వేసుకుంటే మనకి ఏ విధంగా అభివృద్ధి వస్తుంది, ఎటువంటి ఆదాయం వస్తుంది, దానిపైన మీ అందరూ కూడా మీ కళ్ళ ముందే చూస్తున్నారు. మీకు పచ్చటి పొలాలు ఎంత అద్భుతంగా 3 సంవత్సరాలకే మనకి పంట వచ్చేది. ఈ సమావేశం ఎందుకు ముఖ్యమైనది అనేది ఇక్కడికి వచ్చిన అందరూ కూడా తెలియాలి. ఏదో నామమాత్రంగా ప్రభుత్వం ఒక కార్యక్రమం చేస్తుందని కాదు. ఈ నెల 14, 15వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తల్ని అనేక ప్రాంతాల నుంచి మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి కోసం ఎవరైతే ముందుకు వస్తున్నారో, ఎవరికైతే కొత్త ఆలోచనతోటి కొత్త టెక్నాలజీని ఉపయోగించాలనే తపనతోటి అభివృద్ధి చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ఒక గొప్ప కార్యక్రమం చేయబోతున్నాం విశాఖపట్నంలో. అందులో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే, ఎవరైతే మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ముందుకు వచ్చి ఆల్రెడీ కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు, అక్కడ క్షేత్రస్థాయిలో మీరందరూ సందర్శించి వాళ్ళని మరింత వేగవంతంగా అభివృద్ధి చెందే విధంగా వారికి ఏమైనా సమస్యలు ఉంటే దానిపైన అవగాహన తెచ్చుకుని
ప్రభుత్వం మీ వెంట ఉందనే ఒక నమ్మకం, ఒక భరోసా కల్పించడం కోసం ఈ కార్యక్రమం చేయమని చెప్పడం జరిగింది. సో ఈరోజు మన గ్రామంలో గతంలో దాదాపు 15 సంవత్సరాల క్రితమే వీళ్ళు ఇంత పెద్ద ఫ్యాక్టరీ ఇక్కడ ఏర్పాటు చేసి మారుతున్న కొత్త ఆలోచనతోటి జనరేటర్ ఇన్స్టెడ్ ఆఫ్ సీకింగ్ ఎంప్లాయ్మెంట్. ఇప్పుడు నేను లాస్ట్ ఫుడ్ ప్రాసెసింగ్ కి పెద్ద ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇప్పుడు మీకు ఆయిల్ పామ్ కాకుండా ఇంకొక ప్రొడక్ట్ అది మన రైతులు పండిస్తున్నారు, కోకో.